దేవుని వాక్యం నుండి మన వాక్యం దగ్గరికి మనం వద్దాం. లూకాసు సువార్త దయచేసి 2వ అధ్యాయం. లూకాసు సువార్త 2వ అధ్యాయం సమయంలో మరి ప్రత్యేకంగా 10-11 వచనాలు మరొక పర్యాయం ఈ దినం కూడా మనం చదువుదాం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు. అయితే ఆ దూత, భయపడుకొడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన మా తండ్రి, మరి ప్రేమ ఈ రాత్రి కూడా మీ సన్నిధికి చేరొచ్చే భాగ్యాన్ని మాకు దయచేశారు ప్రభా. దాని కూడా స్తోత్రాలు. గత 21 దినాలుగా ప్రతిదినం ఈ క్రిస్మస్ కొడుకులు కలిగి ఉంటానికి మీరు చూపించిన కృపను బట్టి స్తోత్రాలు. ఈ దినం ప్రత్యేకంగా మీ దాసులు మరి దుర్గారావుల గృహంలో చేరి ఈ విధంగా తన్ని మీ వాక్యాన్ని ధ్యానం చేసే సమయం మాకు ఇంత దీవెనికరంగా చేయండి ప్రభా. ఇంతవరకు పాటల్లో మీరు మహిమ పొంది ఉన్నారు, దాని బట్టి స్తోత్రాలు. ఈ రాత్రి మీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా తెలుగున్న ఆకాశం, కత్తులైన ఆత్మ స్వాతంత్ర్యం, మా కోసమైన మాటలు మేము మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభా, ఈ స్థలానికి ఇప్పటికే మేము ప్రేమించి రాగలిగిన పరిశుద్ధుల బట్టి స్తోత్రాలు. ఇంకెవరైతే మీ ఏర్పాట్లో నిశ్చింతంలో ఉన్నారో వారిని నడిపించండి, మీరే మహిమ పొందండి. మా సమయం అంతా మీ హస్తగతం చేస్తూ నిలబడుతున్న మీద ఆశని బలపరిచి మాకును అవసరమైన మీ మాటలు దయచేయమని, ఈ శబ్ద తరంగా ద్వారా వింటున్న వారికి కూడా మీరైన మాటలు దయచేయమని కోరచ్చు. విశ్వాసముతో యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుచున్నాం తండ్రి. దేవుని వాక్యం నుంచి లూకాసు సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు చదవండి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి గత 21 దినాలుగా మనం ప్రతిదినం ఈ క్రిస్మస్ కోడికలు కలిగి ఉన్నాం. ఈ దినముతో మనము 22వ దినం. కాబట్టి ఇప్పటి వరకు మనం ఒక్కొక్క అంశాన్ని వరుసగా ధ్యానం చేస్తాం. గత రాత్రి మనం చూసేది ఏంటంటే క్రిస్మస్ అనగా ఏంటి అనే విషయాలు రాత్రి మనం చూస్తూ వచ్చాం. క్రిస్మస్ అనగా అర్థం ఏంటి అనే విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ రాత్రి మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఈ రాత్రి క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏంటి, క్రిస్మస్ యొక్క ఉద్దేశం అంటే అసలు క్రిస్మస్ ఎందుకు? ఈ లోకంలోనికి 2000 సంవత్సరాల క్రితం కన్యని మరి గర్భంలో శిశువుగా జన్మించిన యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చి ఉన్నారు అనే మాట మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, మన చేతిలో ఉన్న గ్రంథం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం. ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం అనేక కోణాల్లో రాయబడిన గ్రంథం. ఇది నేను చాలాసార్లు చెప్పాను. ఈ గ్రంథాన్ని ఎలా రాశారు పరిశుద్ధాత్మ దేవుడు అని మనం చూస్తే 40 మంది ప్రవక్తల చేత 1500 సంవత్సరాల కాల వ్యవధిలో ఒకే అంశముగా ఈ గ్రంథాన్ని రాయటం అనేది జరిగింది. ఇది ఆత్మీయంగా రాయబడిన గ్రంథం, ఇది అలంకారంగా రాయబడిన గ్రంథం, ఇది అక్షరార్థంగా రాయబడిన గ్రంథం, ఇది ఉపమానాలతో రాయబడిన గ్రంథం, ఇది ప్రవచనాత్మకంగా రాయబడిన గ్రంథం, ఇది చారిత్రాత్మకంగా రాయబడిన గ్రంథం, ఇది ఇంకా మనం చూస్తే రహస్యములతో గూఢార్థాలతో రాయబడిన గ్రంథం. కాబట్టి ఈ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుని ఆత్మ మనకు సహాయపడాలి. సో దేవుడు మనకు సహాయపడకపోతే ఈ గ్రంథాన్ని మనము అర్థం చేసుకోవడం చాలా కష్టం. సో అందుకే ఈ దినాల్లో చాలామంది బైబిల్ వారికి అర్థం కాక బైబిల్లో తప్పులు ఉన్నాయి అని మాట్లాడేవారు చాలామంది ఉన్నారు. అంటే కారణం ఏంటి అంటే వారికి అర్థము కాల. ఇదేదో మరి డీటెయిల్గా ఉన్న బుక్ ఏది కాదు, నాన్ డీటెయిల్ బుక్ అంటారు. అంటే
దీన్ని కేవలం పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిస్తే తప్ప దీనిలో ఉన్న సత్యాలు మనకు అర్థమో కావు. కాబట్టి యేసుక్రీస్తు వారి జన్మ అనే విషయాన్ని మనం వరుసగా ధ్యానం చేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన ఆ జన్మ ఎలాంటిది అంటే దానికి అనేకమైన పేర్లు బైబిల్ గ్రంథం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. సో మొట్టమొదట నేను దాని గురించి ఏం చెప్పాలనుకున్నా అంటే ఇది డివైన్ బర్త్, దైవికమైన జన్మ. ఎందుకంటే ఒక దేవుడు భూమి మీదకి నరుడుగా దిగి వచ్చాడు. అంటే ఈ లోకానికి వచ్చిన వ్యక్తి సామాన్యుడు కాడు. సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకోను, పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడదు. కాబట్టి ఈ లోకానికి వచ్చిన ఆ వ్యక్తి ఎవరు అంటే ఆయన సామాన్యుడు కానే కాదు, ఆయనే దేవుడు. దేవుడు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆ జన్మను మనం ఏమని పిలుస్తామంటే డివైన్ బర్త్, దైవికమైన జన్మ. ఇలా మాత్రమే కాదు కానీ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన ఆ జన్మకు మనం ఏం చెప్తామంటే థియోలాజికల్ బర్త్ అని కూడా అంటాం. అంటే వేదాంతపూరితమైన జన్మ. ఎలా చెప్పొచ్చు అంటే దేవుడుగా ఆయన అక్కడే ఉన్నాడు, కుమారుడుగా ఆయన దిగి వచ్చాడు. కుమారుడుగా ఆయన ఇక్కడే ఉన్నాడు కానీ దేవుడుగా అక్కడ ఉన్నాడు. ఆయన అంటాడు తండ్రి నేనే, కుమారుడు నేనే అంటాడు. కానీ ఆయనే ప్రార్థన చేసినట్లు, తండ్రి ఆజ్ఞాపించినట్లు అంటాడు. అందుకే ఇది త్రిత్వం అయి ఉన్న దేవుని గురించి మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఇది అందుకే మనం అర్థం చేసుకోవాలంటే వేదాంతపూరితమైన జన్మగా ఈ జన్మను మనము అర్థం చేసుకోవచ్చు. ఇంకా మనం యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన ఆ జన్మ ఎలాంటిదంటే ప్రవచనాత్మకమైన జన్మ. చూడండి, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకమునిపే ఆయన అనేక విషయాలు ప్రవచించబడటం జరిగింది. చూడండి, ఆదికాండ కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తే బాగుంటుంది. ఆదికాండ గ్రంథం దయచేసి 3వ అధ్యాయం ఆయన ఏ సంతానముగా పుడతాడో ముందుగానే ప్రవచించబడింది. ఆదికాండ గ్రంథం దయచేసి 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే ఆయన స్త్రీ సంతానముగా పుడతాడని. దాదాపు యేసుక్రీస్తు వారి లోకానికి రాకమునుపు 4000 సంవత్సరాలకు మునిపే మోషే అనే ప్రవక్త ప్రవచించిన ప్రవచనం ఈ మాట. ఒక విధంగా చెప్పాలంటే ఈ గ్రంథాన్ని రాసిన వ్యక్తి మోషే. ఎప్పుడు రాశాడంటే బిఫోర్ 4000 years. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకమునిపే 4000 సంవత్సరాల క్రితం స్త్రీ సంతానంగా యేసు వారు ఈ లోకానికి వస్తారని ఆయన చెప్పాడు. మరి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కాలం పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో స్త్రీ సంతానముగా పుట్టారు. మనం చూస్తే ఆదికాండ గ్రంథం 49లో యేసుక్రీస్తు వారు ఏ గోత్రంలో పుడతాడో అనేది కూడా ఇదే మోషే మళ్ళా ప్రవచించాడు. 1689 సంవత్సరాల క్రితం ఈ ప్రవచనం రాయబడింది. చూడండి, ఆదికాండం దయచేసి 49 10వ వచనంలో షిలోహు వచ్చే వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదు. కాబట్టి ఆయన యోధా గోత్రములో పుడతాడు అని 1689 సంవత్సరాల క్రితం యేసు పుట్టక ముందు ప్రవచించబడింది. మనం చూస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయం, లూకా సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూస్తే యేసుక్రీస్తు వారు యోధా గోత్రము నుంచి వచ్చాడు అనే సత్యం రాయబడుతూ వచ్చింది. ఆయన వ్యక్తిత్వాన్ని మనం చూస్తే యోబు గ్రంథం దయచేసి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 14వ అధ్యాయం యోబు గ్రంథం. చూడండి, యోబు గ్రంథం 14వ అధ్యాయంలో సుమారు క్రీస్తు పుట్టక మునుపు 1520 సంవత్సరాల క్రితం ఈ ప్రవచనం రాయబడింది. అంటే యేసుక్రీస్తు వారి పుట్టక మునుపు 1520 సంవత్సరాల క్రితం యోబు గారు ప్రవచించిన ప్రవచనం ఏంటంటే పాప సహితములో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎడల. చూడండి, పుట్టగలిగిన ఎంత మేలు. అంటే పాపంతో ఉంటున్న ఈ దేహంలోంచి పాపం లేని వ్యక్తి రాగలడా, ఇది ఒక ప్రవచనం. ఇదే మాట మనం లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడదు. అంటే ఆయన ఏ సంతానమో ప్రవచించబడింది, అంటే ఆయన ఏ గోత్రమో ప్రవచించబడింది, అంటే ఆయన ఎలాంటి వ్యక్తిత్వం ప్రవచించబడింది. సో ఏ గర్భము కూడా
యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకమునిపే 750 సంవత్సరాలకు ముందు ప్రవచించబడిన ప్రవచనం. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 7 అనుకుంటా, 7వ అధ్యాయం యెషయా గ్రంథం దయచేసి 7వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని. కాబట్టి యేసు క్రీస్తు వారు ఎలాంటి గర్భముతో ఈ లోకానికి వస్తారు అనే మాట క్రీస్తు ఈ లోకానికి రాకమునిపే 750 సంవత్సరాలకు ముందు ఈ ప్రవచనం రాయబడుతూ వచ్చింది, కన్యక గర్భం అని. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే 21వ వచనం 22వ వచనంలో ఆ మాట చూస్తే, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రవక్త ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగింది. అంటే యేసుక్రీస్తు వారి గర్భం అంటే ఏ గర్భమున పడతాడు కూడా, అంటే టోటల్గా ఎవ్రీథింగ్ దాదాపు 1420 సంవత్సరాల క్రితం 1450 సంవత్సరాల క్రితం ఆయన ఎలాంటి సూచనతో కొడతాడో కూడా ప్రవచించబడింది. చూడండి, నెంబర్స్ సంఖ్యాకాండం 24వ అధ్యాయం, సంఖ్యాకాండం దయచేసి 24వ అధ్యాయం. ఈ లోకానికి యేసుక్రీస్తు వారు చూడండి 1450 సంవత్సరాల క్రితమే ప్రవచించబడిన ఒక ప్రవచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 17వ వచనంలో మనం చూస్తే ఏం రాయబడిందంటే, ఆయన చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయన చూచుచున్నాను కానీ సమీపం ఉన్నట్టు కాదు, నక్షత్రం యాకోబులో ఉదయించింది. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకమునిపే మోషే 1450 సంవత్సరాలకు ముందే ఈ ప్రవచనాన్ని రాశాడు. ఆయన నక్షత్రం అనే సూచనతో ఈ లోకానికి వస్తాడు అని. అందుకని యేసు ప్రభువు పుట్టినప్పుడు తూర్పు దిక్కున ఏముంది చెప్పండి, ఏముంది చెప్పండి, నక్షత్రం. మేము ఆ నక్షత్రాన్ని చూచి ఆయన పూజించడానికి వచ్చామన్నారు. ఎవరన్నారు? జ్ఞానులు. రాత్రి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. కాబట్టి ఏ సూచన ప్రవచించబడింది, అసలు ఎవ్రీథింగ్ ఆయన గురించి అన్ని ప్రవచనాలండి. ఆయన ఏ గ్రామమో చూడండి, దేవుని వాక్యం నుంచి మీకా గ్రంథం దయచేసి 5వ అధ్యాయం 2వ వచనంలో యేసుక్రీస్తు వారు ఏ గ్రామంలో పుడతాడో కూడా ముందే ప్రవచించబడింది. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్పమైన దానమైన నా కొరకు ఇశ్రాయేలు ఏలబోవాడు నీలో నుండి వచ్చాను. చాలు. ఏ గ్రామమో ఈ మాట కూడా మనం చూస్తే ముందుగానే క్రీస్తు ఈ లోకానికి రాకమునిపే దాదాపు 700 సంవత్సరాలకు మునిపే ఈ ప్రవచనం రాయబడుతూ వచ్చేది. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు మత్తయి సువార్త ఇదే ప్రవచనాన్ని బట్టి వారు గుర్తించారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూస్తే చదవండి. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఎలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. సో ఇలా మనం చూసుకుంటే పోతే అనేకమైన మాటలు చూడండి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో దావీదు వంశములో నుండి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వస్తారనే ప్రవచనం కూడా అక్కడ రాయబడింది. 2 సమూయేలు చూడండి, అక్కడ దావీదుతో మాట్లాడుతున్నాడు. ఇది ద్విముఖ ప్రవచనం అంటారు దీన్ని. చూడండి, సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూస్తాం. నీ దినములు సంపూర్ణమైనప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భం నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, అంటే ఏ వంశం యేసుక్రీస్తు వారి లోకానికి వస్తాడనే మాట దావీదుతో మాట్లాడాడు. అంటే దావీదు పుట్టినప్పుడు చూడండి, యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు రాయబడిన మాట ఏంటి అంటే ఇక్కడ దేవుని వాక్యం నుంచి లూకా సువార్త 2వ అధ్యాయం దయచేసి మనం చూస్తే 4-5 వచనాల్లో మనం చూడొచ్చు. లూకా సువార్త 2వ అధ్యాయం 4-5 చదవండి. యోసేపు దావీదు వంశములోను. చాలు. దాదాపు యేసుక్రీస్తు వారి లోకానికి రాకమునుపు 1042 సంవత్సరాల క్రితం రాయబడిన ప్రవచనం ఇది. అంటే యేసుక్రీస్తు వారు దావీదు వంశములో దావీదు సంతతిగా పుడతాడనే ప్రవచనం యేసు పుట్టక మునుపు 1040 సంవత్సరాలకు ముందు రాయబడిన ప్రవచనాలు ఇవన్నీ. అంటే ఎంతగా మనం యేసుక్రీస్తు వారి జన్మను అర్థం చేసుకోవచ్చు అంటే, అందుకే ఈ జన్మను ఏమని పిలిచామంటే ప్రవచనాత్మకమైన జన్మ. ఒకటి మనం ఏం జన్మని చూస్తాం చెప్పండి, ఏం జన్మ ఇది? మొట్టమొదటి మనం చూస్తాం
దేవుని ఈ లోకానికి వచ్చాడు, దైవికమైన జన్మ. రెండోది వేదాంత పూరితమైన జన్మ, ఎందుకంటే ఆయన అక్కడే ఉన్నాడు, ఆయన ఇక్కడికే వచ్చాడు, త్రిత్వమైన దేవుడు. ఇక మూడోది మనం చూస్తూ ఉన్నాం, ఏం జన్మ అంటే ఇది ప్రవచనాత్మకమైన జన్మ, చరిత్రను విభజించిన జన్మ, ఇది చారిత్రాత్మకమైన జన్మ. ఇది యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రజా సంఖ్యలు రాయబడ్డాయి, ఇప్పటికి కూడా ఆన్ రికార్డ్. ఒక విధంగా చెప్పాలంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాలేదు అనే మాట ఎవరు మాట్లాడకుండా చేశాడు ఆయన. ఎందుకంటే మనందరికీ తెలుసు, చదువుకున్న వారందరికీ కూడా ఆయన చరిత్రను ఏం చేశాడు చెప్పండి, విభజించాడా లేదా. అందుకే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం చరిత్రలో రికార్డ్స్ ఉన్నాయి. చరిత్రకి ఆధారాలు ఉన్న జన్మ యేసుక్రీస్తు వారిది. చూడండి, నేను అనుకుంటాను ఈరోజు ఎవరైనా వేసే క్యాలెండర్ డేట్ ఎంత అండి? ఈరోజు క్యాలెండర్ డేట్ చెప్పండి. 2024 సంవత్సరం డిసెంబర్, అంటే 12వ నెల 17వ తారీఖు. ఎప్పటి నుంచి అండి? 2024 సంవత్సరం ఎప్పుడు నుండి? క్రీస్తు వచ్చి 2024 సంవత్సరాల 12 నెలల 17 దినాలు. ఈరోజు ప్రపంచం ప్రతి ఒక్కరు ఒప్పుకోవాలి ఆయన చరిత్రను విభజించాడు అని. కాబట్టి యేసుక్రీస్తు వారి జన్మ ఎలాంటిదంటే చరిత్రను విభజించిన జన్మ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన జన్మకి నేను ఇంకొక పేరు పెడతాను. ఏం పేరు పెట్టవచ్చు అంటే అసమానమైన జన్మ అంటాను. అసమానం ఎందుకంటే ప్రపంచ చరిత్రలో ఒక కన్యక గర్భము ధరించడం అనేది ఎక్కడ జరిగిందా? ప్రపంచ చరిత్రలో. ఈరోజు మనమందరం కూడా పురుష సంతానం మాత్రమే, పురుషుని ద్వారా మనమందరం ఈ లోకానికి వచ్చాం. కానీ యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే పురుష ప్రమేయం లేకుండా ఒక స్త్రీ. అందుకని ఆయన జన్మ పరిశుద్ధం, హోలీ బర్త్. ఎలాంటి జన్మ చరిత్రలో కానీ ఇప్పుడు కానీ ఇంతకు ముందు కానీ లేదా ఫ్యూచర్లో కానీ మనం చూడం. ఒకే ఒక్కసారి జరిగింది. దేవుడు భూమి మీదకి పాపరహితుడిగా జన్మించడానికి, పాపం లేని వ్యక్తిగా జన్మించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే కన్య అయిన మరియ గర్భాన్ని ఆయన కోరుకోవడం అనేది జరిగింది. ఇది ఒక సమానమైన జన్మ. చరిత్రలో మనం చూస్తే ఎక్కడ కూడా చూడలేం. ఇంత పరిశుద్ధమైన జన్మ కలిగిన వ్యక్తి ఇంకెవరు కూడా లేరు. ఇంకా కొంచెం మనం ముందుకెళ్తే ఇది సహజంగా ఈ లోకంలో ఒక స్త్రీ ఏ విధంగా 9 నెలలు గర్భము ధరించి కుమారుని కంటుందో అలాగే యేసుప్రభుని కూడా మరియమ్మ తల్లి ఎన్ని నెలలు అంటే చెప్పండి? 9 నెలలు మోసి ఈ లోకంలో ఒక స్త్రీ ఏ విధంగా అయితే 9 నెలలు గర్భమును ధరించి మరి ప్రసవిస్తుందో అలాగే యేసుక్రీస్తు వారి తల్లి అయిన మరి కూడా నిండు చోళాలుగా ఉన్న తర్వాతనే బెత్లెహేము అనే ప్రాంతానికి వచ్చినప్పుడు సత్రంలో స్థలము లేనప్పుడు పశువుల పాకలో ఆమె యేసుక్రీస్తు వారికి జన్మను ఇచ్చింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే సహజంగా ప్రతి వ్యక్తి కుటుంబంలో జరిగే న్యాచురల్ బర్త్గా కూడా అన్నది మనం చూస్తాం. ఇలాగ మనం చూసుకుంటే అనేక విషయాలు చూడొచ్చు. కాబట్టి ఈ రాత్రి నేను చెప్పాలనుకుంటున్న విషయాలు ఏంటంటే, మేము ఎప్పుడైనా 40 మినిట్స్ చెప్తున్నాం, ఎక్కడైనా ఒక 10 నిమిషాలు ఎక్కువ చేసుకుంటాం. ఈరోజు ఇప్పటికీ సగం అయిపోయింది. సరే, దేవుని వాక్యాన్ని మనం చాలా క్షుణ్ణంగా చూడటానికి ప్రయత్నం చేస్తే ఒకే ఒక పుస్తకంలోంచి నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలి. బైబిల్ గ్రంథంలో ఈ రాత్రి మనం ఒక్క పుస్తకంలోంచే కొన్ని మాటలు మనం ధ్యానం చేయడానికి ప్రారంభిస్తాం. అది యోహాను రాసిన మొదటి పత్రిక, 1 జాన్. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రికలో క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏంటి అనేది రాత్రి మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనే మాటను కేవలం మనం ఈ బుక్ను ఆధారం చేసుకుని వీలుంటే ఒక 5 లేదా 7 విషయాలు మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి దేవుడు పంపాడు, లేదా ఆయన పుట్టాడు, లేదా ఆయన వచ్చాడు. ఏదో మనం తీసుకున్నప్పటికీ కూడా క్రిస్మస్ సారాంశం ఏంటి? యేసు ఎందుకు ఈ లోకంలోనికి తన కుమారుని పంపాడు, లేదా యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడు అనే మాటలు మనం చూస్తే మన సమయాన్ని బట్టి మనం చూస్తాం. ఒక 7 విషయాలు లేదా ఒక 5 విషయాలు. యోహాను రాసిన మొదటి పత్రిక
దయచేసి 4వ అధ్యాయం 1 John chapter 4. యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో మనం ఈ పుస్తకం ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం ఈ రాత్రి. యోహాను రాసిన మొదటి పత్రిక దయచేసి 4వ అధ్యాయం సమయంలో 10వ వచనాన్ని మొట్టమొదటిగా మనం చూద్దాం. చదవండి. మనము దేవుని ప్రేమించదమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపారు. చాలు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు అనేది మనం చూస్తే, యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ప్రవచనాత్మకంగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, యేసు రాక మునిపే ఎందుకు అనేక విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్తల ద్వారా రాసించాడు, ఆయన ఎందుకు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు కుమారుడు అంటే, బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి రావడం కలిగిన ప్రప్రథమైన ఉద్దేశం ఏంటంటే, మనము దేవుని ప్రేమించదని కాదు, తానే మనల్ని ప్రేమించి పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు యేసుక్రీస్తు వారిని పంపాడు. సో యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు ఈ లోకంలోనికి అంటే, మొట్టమొదటి కారణం తెలుసా, పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. మనమందరము పాపం అనే ఒక బానిసత్వం కింద ఉన్నాం. ప్రతి మనిషి భూమి మీద పుట్టిన వ్యక్తి పాపి. చూడండి, బైబిల్ చెప్తుంది ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో, ఒక్క మానవం ద్వారా పాపం ద్వారా మరణము లోకంలోనికి అందరికీ ఏ విధంగా సంప్రాప్తమైందో మనం చూస్తున్నాం. ఆదాము చేసిన ఒక్క అవిధేయతను బట్టి, ఆజ్ఞ అతిక్రమమైన పాపాన్ని బట్టి, దేవుని మాట వినని ఒక్క పాపాన్ని బట్టి, ఒక్క ఆజ్ఞ అతిక్రమించిన కారణాన్ని బట్టి ఈ భూమి మీద జీవించిన ప్రతి మనిషి పాపిగా మార్చబడ్డాడు. అయితే ఈ పాపం మానవుల్లో నింపబడింది. ఒక విధంగా చెప్పాలంటే, పాపము ద్వారా వచ్చే శిక్ష అయిన మరణం కూడా అందరికీ సంప్రాప్తము అయిపోయింది. ఈరోజు ఈ పాపం నుంచి విడుదల, పాపం నుంచి నిన్ను విమోచించడానికి, పాపానికి ఆయన ప్రాయశ్చిత్తం చేయడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఒకవేళ యేసుక్రీస్తు వారే ఈ లోకానికి రాకపోతే పాపానికి ప్రాయశ్చిత్తం అనేది లేదు. ఈరోజు భూమి మీద ప్రతి మనిషి పాపిగా పుట్టి, పాపిగా జీవించి, పాపిగా చనిపోవలసిందే. ఈరోజు మనిషి పాపంలో పుట్టి పాపంలో పెరుగుతున్నాడు, పాపానికి దాసుడయ్యాడు, పాపం ద్వారా ఏలబడుతున్నాడు, పాపానికి అమ్మబడ్డాడు, పాపేచ్చులకు లోనైపోయాడు, పాపంలో జీవిస్తున్నాడు, పాపంలో తన జీవితాన్ని ముగిస్తూ ఉన్నాడు. దాని ద్వారా పాపం వల్ల వచ్చే శిక్ష అయిన నిత్య నాశనానికి మానవుడు అర్హుడుగా ఉంటున్నాడు. అందుకనే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు నశించిపోతున్న మానవుల్ని ప్రేమించిన వాడే పాపానికి ప్రాయశ్చిత్తం చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? మొట్టమొదట ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ఇప్పుడు మనం చూద్దాం, మీకు చెప్పే టైం లేదు. యోహాను సువార్త దయచేసి 20వ అధ్యాయం, జాన్ గాస్పెల్ చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం సమయంలో మనం చూస్తాం. దయచేసి దేవుని పరిశుద్ధ గ్రంథం 17వ వచనాన్ని చదవండి. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి వద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల వద్దకు వెళ్ళి, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవునైనా వాని వద్దకు ఎక్కిపోవచ్చున్నాను అని వారితో చెప్పమనేను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు వారిని మరి ముట్టుకోవడానికి వచ్చిన మరియుతో ఆయన ఏమంటున్నా అంటే, దయచేసి నన్ను ముట్టుకోవద్దు. ఎందుకు ముట్టుకోవద్దంటే, నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళి రాలేడు. అంటే మానవుని పాపానికి ప్రాయశ్చిత్తం అనే కార్యాన్ని చేయటానికి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చిన వ్యక్తే యేసుక్రీస్తు వారు. అందుకనే మానవుల దోషములన్నీ కూడా ఆయన భరించాడు. యెషయా గ్రంథం దయచేసి 53వ అధ్యాయాన్ని మనం చూస్తాం. బుక్ ఆఫ్ ఐజియా చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూడండి 6వ వచనాన్ని మనం చూస్తే ఈ మాట చూస్తాం. చదవండి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగిన యెహోవా మనందరి దోషం అతని మీద. యేసుక్రీస్తు అని దేవుడు ఒక ఉద్దేశంతో ఈ లోకానికి పంపాడు. ఎందుకంటే నీవు నేను మనము పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించలేము, ఇవ్వలేము. ఒక విధంగా చెప్పాలంటే పాపపు రుణాన్ని మనము తీర్చలేము.
అది పెద్దది. అందుకని యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి నీకు బదులుగా నీవు అనుభవించాల్సిన పాపానికి వచ్చే శిక్షను ఆయన శిలువ మీద ఆయన దేహమందు ఆ పాపానికి శిక్ష విధించాడు. రోమీయులకు రాసిన పత్రిక దయచేసి 8వ అధ్యాయం, బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8. చూడండి, రోమా పత్రిక దయచేసి 8వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూస్తాం. చదవండి. శరీరం అనుసరింపగా ఆత్మను అనుసరించి నడుచుకున్న మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహారము నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మన రుణాన్ని తీర్చేశాడు, మన అప్పును తీర్చేశాడు, మన శిక్షను భరించాడు. మనం అనుభవించాల్సిన ప్రతిదీ కూడా ఆయన సిలువ మీద భరించాడు. లేకపోతే సిలువ ఆయనకి లేదు. నిజంగా చెప్పాలంటే సిలువ ఎవరికి? చూడండి, దేవుని వాక్యం నుంచి ద్వితీయోపదేశ కాండం. అసలు సిలువ ఎవరిని వేయాలి? చూడండి, ధర్మశాస్త్రం ఏం చెప్పింది? ద్వితీయోపదేశ కాండం దయచేసి 21వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూద్దాం. చదవండి. ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం 22వ వచనం చదవండి. మరణ శిక్షకు తగిన పాపం ఒకడు చేయగా అతన్ని చంపి మ్రాను మీద వేలాడదీసిన. చాలు. ఎవరినండి మ్రాను మీద వేలాడదీసింది? ఎవరిని? ఏ వ్యక్తి అయితే మరణ శిక్ష తగిన పాపం చేశాడో ఆ వ్యక్తిని పట్టుకుని మ్రాను మీద వేలాడతీయాలి, చంపాలి సిలువలో. కానీ యేసుప్రభు ఏమైనా పాపం చేశాడా? ఆయన మాటలు, క్రియలు, తలంపులు మనం ఈ దినాల్లో అన్ని చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే ఆయన పాపము లేని వాడు అని రాయబడుతూ వచ్చింది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం మనం చూస్తే ఆయన పాపము చెయ్యలేదు అని రాయబడుతూ వచ్చింది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం మనం చూస్తే ఆయన పాపుల్లో చేరన వాడు అని రాయబడుతూ వచ్చింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం మనం చూస్తే ఆయన పాపము ఎరగని వాడు, పాపం చేయని వాడు, పాపం లేనివాడు, పాపుల్లో చేరనివాడు, పాపం ఎరగనివాడు. ఈవెన్ యేసుక్రీస్తు వారిని తీర్పు తీర్చడానికి తీసుకొచ్చిన హేరోదు కూడా ఇతనిలో ఏ దోషము లేదు అన్నాడు. పిలాతు కూడా ఈ నీతిమంతుని విషయంలో నేను నిరపరాధన చేతులు కడుక్కున్నాడు. పాపరహితుడు పరిశుద్ధమైన దేవుడు. మరి ఎందుకు ఆ సిలువకి వెళ్ళాడు అంటే, ఒకవేళ యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోకపోతే ఆ కొడదబ్బు నీకే, ఆ ములకరేటం నీకే, ఆ గరుకురాల మార్గంలో నడవస్తున్న నీవే, ఆ బరువైన సిలువ ఎత్తుకోవస్తున్న నీవే, ఆ ఒకరితో 40 కొడాదెబ్బలు కొట్టేస్తున్న నీకే. అంటే యేసు సిలువ మీద 6 గంటలు నీ కొరకు నీ శిక్షను సిలువ మీద భరించడానికి తండ్రి చేతి లోకానికి పంపబడ్డాడు. ఇదే క్రిస్మస్. ఒకవేళ ఈ రాత్రి ఈ సత్యాన్ని గుర్తించకపోతే ఈ రాత్రి నువ్వు గుర్తించాలి. నీకు బదులుగా నీవు అనుభవించాల్సిన శిక్షను నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేయటానికి యేసు తన దేహమందు శిక్ష విధించబడటానికి లోకానికి పంపబడ్డాడు. యేసు ఈ లోకానికి వచ్చిన మొదటి ఉద్దేశమే ఇది. ఇప్పుడు రెండవ ఉద్దేశం దగ్గరికి మనం వెళ్దాం. దేవుని మహాపరిశుద్ధ గ్రంథం యోహాను రాసిన మొదటి పత్రిక 1 John chapter 3. యోహాను రాసిన మొదటి పత్రిక మొట్టమొదటిది నీ పాపానికి శిక్ష విధించబడటానికి. రెండు చూద్దామా యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చారో మనం చూద్దాం. దేవుని మహాపరిశుద్ధ గ్రంథం యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం సమయంలో ప్రియులారా 5వ వచనాన్ని మనం చూద్దాం. చదవండి. పాపములు తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియచాలు. రెండోది యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఒకటి నీ పాపానికి శిక్ష అనుభవించడానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన అధికారం పొందాడు. ఏం అధికారం పొందాడు తెలుసా? ఇప్పుడు ఆయన పాపాలు నీ నుంచి ఏం చేయగలడు? తీసివేయగలడు. ఈరోజు యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే పాపాన్ని క్షమించే వ్యక్తి అని ఎందుకు చెప్తున్నామంటే, ఆయన మాత్రమే ఆ అధికారం కలిగిన వాడు. మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో, మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట రాయబడింది. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము ఈ దినం యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉంది. అందుకని బైబిల్ గ్రంథంలో అనేక పర్యాలు ఈ మాట రాయబడుతూ వచ్చింది, నేనే రక్షకుడు. ఏం రాయబడిందండి?
నేను కూడా అన్నాడా? కూడా ఆయన. ఆయన తప్ప ఈ ప్రపంచంలో పాపరహితుడిగా పుట్టి పాపరహితుడిగా జీవించి పాపం లేనివాడిగా చనిపోయి పాపం లేనివాడిగా తిరిగి లేచిన మరొక వ్యక్తి ఎవరూ లేరు. పాపాన్ని క్షమించే అధికారం, శక్తి ఆయనకే ఉంది. ఇప్పుడు యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, తండ్రి ఎందుకు ఆయన ఈ లోకానికి పంపాడంటే, ఆయన ఎందుకు ఈ లోకంలో ప్రత్యక్షం అయ్యాడంటే మనందరి పాపములు ఆయన తీసివేయటానికి మాత్రమే. అందుకని ఒక్కసారి యేసయ్య దగ్గరకు వచ్చి నేను పాపిని అంటే చాలు, ఆయన అంటాడు, నేను వారి దోషముల విషయమే దయ కలిగి వారి పాపలకి అన్నడు కూడా. మన ప్రభు క్షమించినట్లు ప్రపంచంలో పాపాన్ని క్షమించే అధికారము, విధానం ఎవరి దగ్గర లేదు. ఆయన దగ్గరికి వస్తే ఆయన ఏమంటాడంటే, నేను మీ పాపాన్ని ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను అన్నాడు. యెషయా గ్రంథం 22వ అధ్యాయంలో ఏమన్నారు ఇంకా ఆయన? యెషయా గ్రంథం దయచేసి 22వ అధ్యాయంలో ఆయన దగ్గరికి మనం వచ్చి, ప్రభువా నేను పాపిని అని నువ్వు చెప్పగలిగితే గనక యెషయా గ్రంథం 44వ అధ్యాయం 22వ వచనం చదవండి. ఎన్ని గొప్ప మాటలు ఆయన గురించి రాయబడ్డాయి. మంచు విడిపోయినట్లుగా నేను నీ అతిక్రమం, మబ్బు తొలగిపోయినట్లుగా నేను నీ పాపం తుడిచివేసి ఉన్నాను. అబ్బా, ఏం చేస్తాడండి? నువ్వు గనక పాపాలు యేసే దగ్గరకు ఒప్పుకుంటే ఆయన జ్ఞాపకం చేసుకోవాలి అన్నాడు, తుడిచివేస్తాను అన్నాడు. ఎంత గొప్ప దేవుడు ఇంకెవరున్నారు ఈ సృష్టిలో? చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం దయచేసి చూడండి. యెషయా గ్రంథం దయచేసి 43వ అధ్యాయం 25 వచ్చిన మాట రాశాడు. ఒక మాట, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములు తుడిచివేయుచున్నాను. యేసుక్రీస్తు వారికి మాత్రమే అధికారం ఉంది. ఆయన మాత్రమే మన పాపాల కొరకే కలవరిశిలువలో నిర్దోషమైన, నిష్కలకమైన, పవిత్రమైన పుణ్య రక్తాన్ని మనకు ఆయన అనుగ్రహించాడు. ఇప్పుడు ఆయన కుమారుని యేసు రక్తం భూమి మీద ఉంటున్న ప్రతి వ్యక్తిని కూడా పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మన అపరాధముల నుండి మనకు క్షమాపణ కలుగు చేస్తుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో మన పాపములను కడిగివేస్తుంది. ఎన్ని మాటలు రాయబడ్డాయి. యేసుక్రీస్తు వారు శిలువలో చిందించిన ఆ రక్తపు శక్తి ఎంత గొప్పదంటే, ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించగలడు. యేసు ప్రభువు క్షమించలేని పాపి ఈ భూమి మీద ఎవరు కూడా. ఒకవేళ ఈ రాత్రి మాట్లాడే స్నేహితులారా, నీవెవరు అయినప్పటికీ కూడా, నీ పేరు ఏదైనప్పటికీ కూడా, నువ్వు ఎక్కడ కూర్చున్నప్పటికీ కూడా, ఒకవేళ నువ్వు ఎలాంటి స్థితిగతులు ఉన్నప్పటికీ కూడా, ఎంత చెడిపోయినప్పటికీ కూడా, ఎంత పాపానికి బానిస అయిపోయినప్పటికీ కూడా, తాగుడికి, వ్యభిచారానికి, రకరకాల పాపానికి బానిస అయిపోయి రాత్రి జీవిస్తున్నప్పటికీ కూడా, నిన్ను ఇంట్లో చీ అన్నా, భార్య చీ అన్నా, భర్త చీ అన్నా, అందరు నిన్ను చీ అన్నా, అందరు ఎలివేసినా, ఎవరితో మాట్లాడిపోయినా, అందరిని తృణీకరించినా, ఇంకా అనవసరం జీవితం అన్నా, ఈ రాత్రి అయ్యో చీ నా ఈ జీవితం ఎందుకు ఇక చనిపోతే బాగుండి ఆలోచిస్తున్నావేమో. ఎవరు ప్రేమించకపోయినా, ఎవరు ఆదరించకపోయినా, ఎవరు క్షమించకపోయినా, నిన్ను ప్రేమించే ఒకే ఒక దేవుడు ఉన్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు వారు. ఆయన ఈ రాత్రి నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే నీ పాపాన్ని క్షమించే అధికారం ఆయన కలిగి ఉన్నాడు. ఈ లోకానికి యేసు ప్రభువు ఎందుకు వచ్చాడంటే పాపములు క్షమించడానికి అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొంచెం ముందుకెళ్దాం రెడీ. యోహాను రాసిన మొదటి పత్రికలో ఎందుకు యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు అనే మాట మనం చూస్తామంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 1 పాపానికి ప్రాయశ్చిత్తం ఉండటానికి యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు అనేది మనం చూసాం. 2వది పాపమును తీసివేయటానికి యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు అనేది మనం చూస్తున్నాం. 3వది ఇక్కడ మనం చూస్తే దేవుని వాక్యం యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనాన్ని ఎందుకు ఆయన కుమారుడు ఈ లోకానికి వచ్చాడో మనం చూద్దాం రండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చదవండి. దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. చూడండి అక్కడ ఏం రాయబడేది? మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభువు ఎందుకు వచ్చాడు అంటే ఆయన వివేకం ఇవ్వడానికి, జ్ఞానం ఇవ్వడానికి, సత్యాన్ని తెలియచేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు వివేకం ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు అంటే ఈ లోకం ఎలా ఉంది? అవివేకం. సత్యవంతుడైన వానిని ఎరగాలని ఆయన ఈ లోకానికి వచ్చాడంటే ఈ లోకం అంతా దేని మీద ఉంది చెప్పండి?
అసత్యం. మనిషి దారి తప్పిపోయాడు. చూడండి, ఇది ఒకటి మాత్రం నేను ఎరుగుదును అంటాడు ప్రసంగి గ్రంథకర్త. చూద్దాం దేవుని వాక్యం నుంచి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. ప్రసంగి గ్రంథం ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని. దేవుడు మానవుని యథార్థవంతులుగానే పుట్టించాడు, కానీ మనిషి ఏమైపోయాడు? వారికి నచ్చిన మార్గాన్ని వారు కల్పించుకున్నారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం లేదా కీర్తన 14లో చదువు ఒక మాట. కీర్తన గ్రంథం దయచేసి 14వ కీర్తన, దయచేసి కీర్తన గ్రంథం దయచేసి 14వ కీర్తన. ఎంత వివేకం లేని వ్యక్తిలో మీకు జ్ఞాపకం చేయాలి. చూడండి, కీర్తన గ్రంథం 14వ కీర్తన మొదటి నుంచి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. చాలు, ఎంత వివేకం అంతేనండి. చూడండి, అలా ఎంత 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 నేనేమంటాను దాన్ని, ఫూలిష్ పీపుల్ అంటే ఎంత వెరివారంటే ఈ భూమి మీద చాలామంది. ఈరోజు నీ ఇంట్లో ఉండే ఒక చిన్న గుండు సూదు కూడా కొన్ని వందల మంది ఆ కంపెనీలో పనిచేస్తే కానీ నీ ఇంట్లోకి రావట్లా, అవునా? ఒక చిన్న గుండు సూది రావాలంటేనే కంపెనీలో అనేక మంది పని చేయాల. టీ గ్లాస్ వెనకాల వెనక్కి తిప్పు చూసు, దాని మీద ఏమన్నా రవి అని ఉంటుంది స్టిక్కర్, అంటే మన రావు కాదు, రవి అనే కంపెనీలో నుంచి వచ్చింది ఈ గ్లాసు, నాయన ఊరికే ఊడిపడలా అని చెప్పడానికి ఆ కంపెనీ స్టిక్కర్ దించారు. ఈరోజు ప్రపంచంలో కనపడే ఏ చిన్న వస్తువైనా దానికి తయారు చేసిన వ్యక్తి ఉన్నారు. లేదంటే నాకు తెలిసి ప్రపంచంలో ఒక వ్యక్తి తయారు చేయకుండా ఇప్పుడు మనం చూస్తే ఏ వస్తువు కూడా, ఈవెన్ గ్లాస్ మీద పెట్టి మూత అది కూడా కొంతమంది తయారు చేయాల్సిందే. ఈరోజు మనిషి ఎంత వెరివాడు అంటే అసలు దేవుడే లేడు అనుకున్నాడు. ఇంత పెద్ద ఆకాశం, ఇంత పెద్ద భూమి, ఇంత పెద్ద సముద్రాలు, పర్వతాలు, కొండలు, లోయలు సృష్టి నిర్మాణకుడు లేడా? అందుకనే నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. సరే, ఇప్పుడు మన భాగానికి వద్దాం. కీర్తన గ్రంథం 14 దయచేసి చదవండి. దేవుడు లేని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు. వారు ఎవరండి? చెడిపోయారు, అసహ్య కార్యాలు చేస్తున్నారు, మేలు చేయట్లేదు. చూడండి, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశమందు చూచి నరులను పరిశీలించెను. అయ్యో, ఇంత పెద్ద ఆకాశం ఉంది కదా, ఈ ఆకాశాన్ని చేసిన సృష్టికర్త ఉన్నాడు కదా అని ఆలోచిస్తారేమో అనుకుంటున్నాడు దేవుడు. వివేకము కలిగి ఆలోచిస్తారా అంటే మనుషులు అందరూ ఎలా అయిపోయినా ఆలోచించలేని స్థితికి వెళ్ళిపోయారు. మానవుడు ఎంత వెర్రివాలుగా మారిపోయారంటే, ఎంత అజ్ఞానంలో, ఎంత అంధకారంలో, ఎంత అసత్యంలో, ఎంత మోసంలో ఉన్నారంటే. దేవుని వాక్యం రోమపత్రిక దయచేసి మొదటి అధ్యాయం, బుక్ ఆఫ్ రోమన్స్, రోమపత్రిక మొదటి అధ్యాయం. మనుషులు ఎలా మారిపోయారు చూడండి. దేవుని వాక్యం నుంచి మనం చూస్తాం. రోమపత్రిక దయచేసి మొదటి అధ్యాయం, దయచేసి మనకేం అర్థమవుతుందంటే ఇక్కడ దయచేసి చూడండి 22వ వచనం నుంచి చదవండి. వారి అవివేక హృదయము అంధకారమయమైంది, తాము జ్ఞానమని చెప్పుకొని ఏమనుకుంటున్నారు తెలుసా? మేము చాలా వివేకం అనుకుంటున్నారు. వారు అవివేకులు అంట. చివరికి ఎక్కడికి వెళ్ళిపోయి తెలుసా? ఒక ఏమంటారు, అంధకారంలోకి వెళ్ళిపోయారు మనిషి. ఈరోజు జ్ఞానులు అని చెప్పుకొని కూడా ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? చీకట్లోకి వెర్రివారిగా మారిపోయారు. ఎందుకు అంటున్నాడు అంటే చదవండి, చూడండి. వారు అక్షయుడకు దేవుని మహిమను ఎవరికి మార్చారండి? ఇప్పుడు ఎవరిని చూస్తున్నారు చెప్పండి? మనిషినే దేవుడు అనుకుంటామంటే ఎంతకంటే వెర్రితనం ఈ ప్రపంచం ఇంకేమైనా? అక్షయుడకు దేవుని మహిమను క్షయమైపోయే మానవుల్లో చూడటం వెర్రితనం కాదా? ఇంకేమైంది? పక్షుల యొక్కయో, చతుష్పాద జంతువుల యొక్కయో, పురుగుల యొక్కయో ప్రతిమా స్వరూపంలాగా. చూడండి, ఎంత విరివారైపోయారు ఈరోజు, ఎంత విరివారైపోయారు. భారతదేశం ఎంత ఒక విధంగా చెప్పాలంటే, మన దేశంలో ఏది చూసినా దేవుడిగానే కొలిచే వ్యక్తులుగా ఉన్నారు చాలామంది. అక్షయుడకు దేవుడు వేరు, నువ్వు అనుకుంటున్నట్టు చతుష్పాద జంతువుల్లో లేదు.
పురుగుల్లో లేదు, పక్షుల్లో లేదు, మానవుల్లో లేదు. దేవుని మహిమ దేవునికి మాత్రమే. ఇప్పుడు మనం ఇంకా కిందకు వస్తే చూడండి, దేవుని వాక్యం నుంచి మనం చూస్తే 25వ వచనాన్ని మనం చూస్తాం. చదవండి. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చేశారు, సృష్టికర్తకు బదులుగా సృష్టమును పూజించి సేవిస్తున్నారు. బా, ఎంత వెరితనం కలిపారు. అందుకే 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి దేవుడే ఒక మానవుడుగా భూమి మీదకి దిగి వచ్చాడు. ఎందుకో తెలుసా? అయ్యా, మీరు అసత్యములు ఉన్నారు, సర్వశక్తుడు ఉన్నాడు, సత్యవంతుడు ఉన్నాడు, ఆయన ఆకాశమందు ఉన్నాడు, ఆయన మహత్తు గల మార్చేత భూమిని చేశాడు, ఈ సృష్టిని కలుగు చేశాడు, సర్వాన్ని సృజించిన వాడు ఆయనే, సర్వాన్ని నిర్వహిస్తున్నాడు ఆయనే, ఆయనే సర్వాధికారి, ఈ జగతికి ఆరంభం, ఆది, ముగింపు సమస్తం ఆయనే. మీరు ఆయన ఎరగాలి అని యేసుక్రీస్తు వారు వచ్చి వివేకం ఇవ్వటానికి. అందుకే సమరయ స్త్రీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు అని చెప్పేశాడు ఆయన. చూడండి, యోహాను సువార్త దయచేస్తే 4వ అధ్యాయంలో ఆయన సమరయ స్త్రీతో చెప్పిన సత్యం ఏంటి? దేవుని వాక్యం నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే 22వ వచనం చదవండి. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించుచున్నారు, ఆరాధించువారు చాలు. అందుకే ఆయన చెప్పాడు, అమ్మా నీతో మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో తెలుసా నీకు? ఆయనే దేవుని వరం. 10వ వచనం మనం చూస్తాం. 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునికిమ్మని నిన్ను అడుగుచున్న వాడేవాడు అది ఎరుగు ఉంటే, యేసు ఎవరో నీకు అర్థమై ఉంటే, యేసు సృష్టికర్త నీకు అర్థమై ఉంటే. కాబట్టి రాత్రి ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. అనేక మంది దారి తప్పి, త్రోవ తప్పి, పనికి మానవారై, జ్ఞానం లేకుండా, దేవుణ్ణి ఎతకలేకుండా స్థితిలో ఉన్నారు. ఆ దేవుణ్ణి మానవుల్లో, దేవుణ్ణి పక్షుల్లో, దేవుణ్ణి జంతువుల్లో, దేవుణ్ణి పురుగుల్లో, దేవుణ్ణి సృష్టికర్తకు బదులుగా సృష్టాన్ని ఆరాధించి అజ్ఞానంలో, వెరితనంలో ఉన్నారని యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. అదే క్రిస్మస్. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. ఒకవేళ యేసు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి రాకపోతే నిజమైన దేవుడు ఎవరు అర్థం కాదు జనాలకి. అందుకే ఆయనే తన్ను తాను అనేక సార్లు బయలుపరుచుకున్నాడు. నేను ఆయనను, పిలుపు నేను ఆయనను, నేను ఆయనను, నేను ఆయనను. యోహాను సువార్త 8వ అధ్యాయంలో నేను తండ్రి ఒకటే చెప్పాడు. తన్ను తాను బయలుపరుచుకున్నాడు. వివేకం ఇవ్వటానికి లోకానికి యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఈ కారణం మనం చూస్తాం. ఇప్పటికి మనం ఎన్ని కారణాలు చూసామంటే, మొదటి కారణం ఏంటి చెప్పండి? పాపానికి ప్రాయశ్చిత్తంగా ఉండటానికి యేసు వారు ఈ లోకానికి వచ్చారు. పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. అజ్ఞానంలో ఉంటున్న వారికి వివేకం ఇవ్వడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఇంకా మనం చూద్దామా? యోహాను రాసిన మొదటి పత్రిక దయచేసి 3వ అధ్యాయం 1 John chapter 3 verse 8 చూడండి. 8వ వచనాన్ని మనం చూద్దాం. అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షము చాలు. యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పాపానికి ప్రాయశ్చిత్తంగా ఉండడానికి. యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పాపములు తీసివేయటానికి. యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడంటే వివేకం అనుగ్రహించడానికి. యేసు లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది, అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు కనుక పాపం చేయి ప్రతివాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుడికే యేసుక్రీస్తు వారి లోకానికి. చూడండి, యేసుక్రీస్తు వారి లోకంలో ఎందుకు రావాల్సి వచ్చిందంటే, యేసుక్రీస్తు వారి లోకానికి రాకపోతే ఈ లోకం అంతటిని కూడా పాడు చేశాడు ఒక ఆయన. యెషయా గ్రంథం దయచేసి 14వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూస్తే, యెషయా గ్రంథం, నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయుదురు. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? చూడండి, ఇంకొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక దయచేసి 5వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక దయచేసి 5వ అధ్యాయం 19 వచ్చిన మనం చూడండి. మనము దేవుని సంబంధం మరియు లోకమంతయు ఎవరి యందు అని చెప్పండి? దుష్టుని. అందుకే ఈ లోకాన్ని ఒక ఆయన స్వాధీనపరుచుకున్నాడు. ఎవరు చెప్పండి? ఈ లోకానికి అధికారి ఎవరు చెప్పండి? అపవాది. యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 30 వచనమా?
యోహాను సువార్త 14:30 చదవండి. యోహాను విస్తరించి మీతో మాట్లాడను. చూడండి, ఈ లోక అధికారి వచ్చుచున్నాడు. చాలు. ఈ లోకాన్ని ఎవరు కబ్జా చేశారు తెలుసా? కబ్జా అంటారు మనం. ఎవరు చేశారు తెలుసా? దేవుడు సృష్టించి మానవుడికి అధికారం ఇచ్చేసాడు. ఎవరికి ఇచ్చాడు? మొట్టమొదటి మానవుడికి చెప్పండి. ఎవరికి ఇచ్చాడు? ఆదం గారికి. మా ఆదం గారికి కదా, బైబిల్లో ఉన్న ఆదం గారికి సమస్త అధికారం. ఏలో అన్నాడు అంతే. అందుకని ఏంటంటే బైబిల్లో మొదటి రోజు ఆదామే. ఏలే అధికారం ఆదాముకి ఇచ్చేసాడు. ఆదాం దగ్గర నుంచి ఎవరు కొట్టేశారు? అపవాది. ఇప్పుడు ఆయన అంటాడు యేసు ప్రభుతో, అయ్యా నువ్వు గనక నాకు ఒక్క నమస్కారం పెడితే ఈ లోకపు మహిమంతా కూడా నీకు ఇస్తా. ఆయనకి ఎక్కడిది? కబ్జా చేశాడు. ఇప్పుడు ప్రతి మనిషిని బంధించాడు, చెరలో పెట్టాడు. చూడండి, తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం. ప్రతి మనిషిని ఆయన ఏం చేశాడు మనం చూస్తే 26 వచనాన్ని మనం చూస్తాం. చదవండి. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయడు. అందువలన చూడండి, సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టబడిన వీరు. ఇప్పుడు సాతాను, మనం అందరం ఏ ఊరిలో ఉన్నాం చెప్పండి? ఏ చెరలో ఉన్నాం చెప్పండి? సాతాను. అందుకే చూడండి, నిజానికి మనం అందరం కావాలని ఎవరు పాపం చేయదు, కానీ సాతాను మనల్ని ఉంచుతాడా? మంచిగా ఉంచుతాడా? ప్రేరేపించే శక్తి. ఎఫెసీ పత్రిక దయచేసి 2వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ వచనం చదవండి. మీరు వాటిని చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయుల వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు మనం శరీరం యొక్క కోరికలకు ఆశలు నెరవేర్చుకుంటే ఇష్టానుసారంగా జీవించడం సాతాను అధికారం కింద ఉన్నామని చెప్తుంది బైబిల్. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే సాతాను కబంధ హస్తాలతో జీవించిన వారిని వాడి అధికారం నుంచి విడిపించడానికి. అపొస్తలుల కార్యాల గ్రంథం దయచేసి 26వ అధ్యాయం. అపొస్తలుల కార్యముల గ్రంథం దయచేసి 26వ అధ్యాయం. ఎందుకు ఆయన వచ్చాడు చూడండి. అపొస్తలుల కార్యముల గ్రంథం దయచేసి 26వ అధ్యాయం 18వ వచనంలో వారు మధ్యలో రాయబడింది, వారు చీకటిలో నుండి చూడండి వెలుగులోనికి అనగా సాతాను అధికారములో నుండి దేవుని వెలుగునకు తిరిగి. అంటే ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఎవరి అధికారం కింద ఉన్నారు? సాతాను. వాడు ప్రేరేపిస్తాడు, వాడు ఊరుకోడు, వాడు తట్టుకోలేడు. ప్రపంచంలో బైబిల్ గ్రంథాన్ని వ్యతిరేకించినట్లు ఏ మత గ్రంథాన్ని కూడా వ్యతిరేకించాల. ఎందుకు? నువ్వు ఏ గ్రంథం చదివినా వాడికి బాధ ఉండదు, వాడు శుభ్రంగా అసలు టాబ్లెట్ వేసుకుని పడుకుంటాడు నిద్ర మాత్రం. కానీ బైబిల్ దగ్గరికి వచ్చేవంటే వాడికి నిద్ర పట్టరు. లోకంలో ఏ మాటలైనా సరే వాడికి ఏం బాధ లేదు. నువ్వు ఫోన్ తీసుకుని ఎన్నైనా వీడియో చూడు, కానీ దేవుడు మాటలు మాత్రం వాడు విన్నావు. ఏ పత్రికలు పంచినా ప్రపంచంలో ప్రతి ఒక్కరు తీసుకుంటారు. ఆఖరికి ఫైల్స్ వెట్టపోతాయని పత్రికలు కూడా పంచాలి తీసుకుంటారు జనాలు. కానీ సువార్త పాప క్షమాపణ అనే మాట పెట్టు తీసుకుంటాడా? అది వాడికి బాగా తెలుసు. అందుకంటే అమ్మో క్రైస్తవుల దగ్గర ఒక గ్రంథం ఉంది, నల్లని అట్ట కలిగిన గ్రంథం. దాని దగ్గరికి మాత్రం మానవుని ఎవరికి తెలుసు ఏంటంటే మనం ఎంత ఎక్స్పీరియన్స్ మనకెంత ఉంటుంది. మామూలుగా ఉంటే మన వయసు అంతా 100 సంవత్సరాల లోపు, మనం బిలో 100. అంకుల్కి 80 ఉన్నాయి అనుకుంటారు. 80 ఉన్నాయా మీకు? 90. దేవునికి స్తోత్రం. మోహనుడు అంకుల్కి 86 అనుకుంటారు. 90 సంవత్సరాలు. మరి ఆయనకి ఎంత వయసు అండి? ఎప్పుడు నుంచి ఉన్నాడు చెప్పండి? ప్రారంభం కొన్ని వేల సంవత్సరాలు. నీకంటే ఎంత నాలెడ్జ్ తెలుసా? నువ్వు ఆలోచించకమునిపి వాడికి బాగా తెలుసు నేను ఎక్కడ కొట్టాలో తెలుసు. అందుకే సాతాన్ని బలం ఏంటి తెలుసా? మన బలహీనత సాతాను. కొంతమంది సిగరెట్ అంటే బలహీనత అనుకో, వాడికి అదే బలం, అదే ప్రేరేపిస్తాడు. కొంతమందికి టీవీ అంటే బలహీనత అనుకో, వాడికి అదే బలం. కరెక్ట్గా 7 అవటంగా నీకు ఏం తీసుకొస్తాడు? జస్ట్ పేర్లు చెప్పలేము. నీకు ఏది బలహీనతో వాడికి అది బలం. వాడు నిన్ను ప్రేరేపిస్తాడు, వదలడు. పౌలు అంటాడు, అయ్యో నేను మంచి చేయాలనుకున్నా వల్ల కావులా, నాలో పాప నియమం ఉంది, దాన్ని ప్రేరేపించే శక్తి ఉంది. ఈ భూమి మీద ఉన్నంత వరకు ఈ పాపపు శక్తి నా మీద ప్రభావితం చేస్తుంది. కాబట్టి యేసు ప్రభువు శిలువ మీద పలికిన మాటల్లో 6వ మాట ఏంటి చెప్తారా?
ఇప్పుడు అడిగారండి బ్రదర్, ఇది క్రిస్మస్ రోజు, గుడ్ ఫ్రైడే రోజు అడిగితే నేను చెప్తాను. కానీ యేసు శిలువ మీద పలికిన 7 మాటల్లో 6వ మాట ఏంటి? సమాప్తమైనది. ఆయన ఏమన్నారు తెలుసా? సమాప్తం. ఏంటి సమాప్తం? సాతాను శక్తులన్నిటిని నిరాయుధులుగా చేసి ఓడించేశాడు శిలువ మీద. మరెన్నడు యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే మరెన్నడు ఉండకుండా ఆయన మరణాన్ని మింగివేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మనం చూస్తే ఓ మరణమాన్ని ముల్లెక్కడ, ఓ సమాధిని విజయం ఎక్కడ విరిచేశాడు. ఇప్పుడు సాతాన్ని శిలువ మీద ఆయన పూర్తిగా ఓడించాడు. అందుకే వచ్చాడు ఆయన. అపవాది క్రియలను లయపరచడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మనం దేనికి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే సర్వశక్తిమంతుడు ఉన్నాడు. పాపాన్ని జయించిన వాడు, శోధన జయించిన వాడు, శరీరాన్ని జయించిన వాడు, లోకాన్ని జయించిన వాడు, అపవాదిని జయించిన వాడు, మరణాన్ని జయించిన వాడు, సమాధిని జయించిన వాడు, సమస్తాన్ని జయించిన వాడు మృత్యుంజయుడు. ఈ ప్రపంచంలో ఒక్కరు మాత్రమే ఉన్నారు అపవాదిని ఎదిరించిన వ్యక్తి. ఈరోజు మనం చూసేదంతా కూడా తలలేని సాతాను. సాతాను తల ఏమైంది చెప్పండి? ఏం చేశారు? ఫ్రిడ్జ్లో పెట్టారండి. ఎక్కడ పెట్టారు చెప్పండి? సాతాను తల సులువు మీద చితక దొక్కేశాడు ఆయన. వాడికి అధికారం లేదు, వాడి ఆయుధాలన్నీ పోయినాయి. అందుకే పౌలు చెప్పాడు, వాడి ఆయుధాలన్నీ కూడా నిరాయుధులుగా చేశాడు. వాడికి ఏమీ లేదు. మనం తలిపేసేటప్పుడు టక్ అని బలి పడినాకో, బలి తోక కింద పడతా చూడండి, కింద పడిన తోక కూడా కదులుతూ ఉంటుంది. దాన్ని చూసి భయపడుతున్నాం మనం. తల లేదు. రోజు అపవాది క్రియలను లయపరిచాడు. ప్రపంచంలో అపవాదికి బలం లేదు. అందుకే దయ్యం పట్టిన వాళ్ళని తీసుకొస్తే కనుక యేసు నామం అంటాం కానీ పారిపోతారు. ఎందుకు పారిపోతారు? ఆ శక్తి మనకుంది, కానీ మనం ఆయన చూసి మనం పారిపోతాం. దయ్యం పట్టిన వాళ్ళు ప్రార్థన చేయగలుగుతామంటే ఎంతమంది అవుతారు? కొన్నిసార్లు దయ్యాల దగ్గరికి వెళ్ళి మేము వెళ్ళేటప్పుడు మేము కూడా ప్రార్థన చేసుకుని వెళ్తాం, ప్రభు ఆ శక్తి మాకు దయచేయాలి. చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు. చూడండి, ఎందుకు ఆ ధైర్యం మనకుందంటే విజయం. శిలువ మీద శత్రువును ఓడించాడు. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో అపవాది క్రియలను లయపరచడానికి యేసు ఈ లోకానికి వచ్చాడని రాయబడింది. అక్కడ ఇంకో మాట చూపించి ముగిస్తాను. దేవుని మహాపరిశుద్ధ గ్రంథం, దేవుని గ్రంథంలోంచి యేసు క్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు ఇంకా మీరు తెలుసుకోవాలంటే యూట్యూబ్ ఛానల్ ఈ విషయాలను చెప్పున్నాను, మీరు తెలుసుకోండి. యోహాను రాసిన మొదటి పత్రిక దయచేసి 4వ అధ్యాయం. యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఒకటిగా మనం చూద్దాం. మొట్టమొదటి ఎందుకు వచ్చారని చెప్తున్నాను చెప్పండి. పాపానికి ప్రాయశ్చితం. శరీరమందు పాపానికి శిక్ష విధించాడు. రెండోది ఎందుకు వచ్చాడు? పాపాన్ని క్షమించడానికి. ఎంతమంది అయినా ఆయన దగ్గరికి వస్తే క్షమిస్తాడు, అధికారం కలిగిన వాడు. ఎందుకు ఆయన వచ్చాడు ఈ లోకానికి? అసత్యంలో ఉన్న వారిని, అవివేకంలో ఉన్న వారిని, అజ్ఞానంలో ఉన్న వారిని దేవుడు ఎవరో బయలుపరచడానికి లోకానికి యేసుక్రీస్తు వారు వచ్చాడు. 4వ యేసు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి మనం చూస్తే అపవాది క్రియలను లయపరచడానికి, సాతాన్ని సిలువను ఓడించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ రాత్రి మరొక మాట మనం జ్ఞాపం చేసుకుందాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక దయచేసి 4వ అధ్యాయం 14వ వచనంలో మనం ఈ మాట చదువుదాం. చదవండి. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు చాలు. యేసు ప్రభువు ఎందుకు వచ్చాడు తెలిసి ఈ లోకాన్ని? యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? లోకాన్ని రక్షించడానికి. ఈరోజు చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే యేసుక్రీస్తు అంటంగానే అనుకుంటున్నారు ఏంటి, ఈయన క్రైస్తవులకు దేవుడు. ఏమంటే క్రైస్తవులకు దేవుడా? కాదేంటి? క్రైస్తవులకే దేవుడా? కాదు. బైబిల్ ఏం చెప్పింది? లోకం 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 ఆయన ద్వారా ఈ లోకం కలిగిందని రాయబడింది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం అందరికీ తెలుసు. ఏంటి చెప్పలే? దేవుడు లోకాన్ని ప్రేమించాడు, అందుకే మనుషులందరికీ రక్షకుడు అని రాశాడు బైబిల్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం. చూడండి, దేవుని వాక్యం నుంచి మాట మనం చూస్తాం. 4వ అధ్యాయం, మొదటి తిమోతి 4వ అధ్యాయం 10వ వచనంలో మనుషులందరికీ రక్షకుడు. ఎవరికి రక్షకుడు చెప్పండి? ఆయన కులానికా? కాదే. ఒక మతానికి కాదు, ఒక ప్రాంతానికి కాదు, ఒక తెగకి కాదు, ఒక జాతికి కాదు, ఒక భాషకు చెందినవాడు కాదు. ఎందుకు యేసుక్రీస్తు వారు ప్రపంచానికి మధ్యలో జన్మించాడు? ఎందుకు ఆయన మధుర నగర్లో జన్మించలేదు?
మధురనగర్లో జన్మిస్తే ఏమనుకుంటుంది సార్? మనోడు అనుకుంటాం. ఈ సృష్టికి మధ్య స్థలము బెత్లెహేం. ఎందుకు అక్కడ పుట్టాడు? నేను అందరి వారిని, అందరికి చెందిన వాడిని. ప్రపంచానికి మధ్య స్థలంలో యేసుక్రీస్తు వారు ఎందుకు జన్మించాడంటే ఒక ప్రాంతానికి, ఒక వ్యక్తులకు చెందినవాడు కాదు, ఆయన అందరికీ చెందినవాడు. తన యొద్దకు వచ్చు వారందరినీ రక్షించడానికి శక్తిమంతుడని రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక దయచేసి 5వ అధ్యాయం 7వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక దయచేసి 7వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూస్తాం. చదవండి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడు. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి. ఎంతమంది అయితే ఈ రాత్రి ఈ సత్యాన్ని గుర్తించి యేసుక్రీస్తు వారు నా పాపముల కొరకు ఈ లోకానికి వచ్చి శిలువ మీద చనిపోయిన సత్యాన్ని గ్రహించారో ఆయన దగ్గరకు వచ్చేవారు అందరినీ యోహాను సువార్త 6వ అధ్యాయం 34వ వచనంలో ఆయన ఏమన్నారు తెలుసా? యోహాను సువార్త 6వ అధ్యాయం 34. కావున వారు 37వ వచనం చదవండి. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రమును. ఏంటండి ఈ మాటలు? కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన వాడు కాదు ఈయన. అపొస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 36వ వచనంలో, అపొస్తలుల కార్యాల గ్రంథం దయచేసి 10వ అధ్యాయం 36వ వచనంలో ఏం రాయబడింది? యేసుక్రీస్తు అందరినీ రక్షించడానికి. అందుకే మనం చదివిన మొదటి భాగంలో యేసు పుట్టిన వార్త ఎవరికి? అపొస్తలుల లూకాసు వార్త 2వ అధ్యాయం 34వ వచనం చదవండి. 10వ వచనం చదవండి. 2:10. అయితే ఆ దూత, లూకాసు వార్త 2:10. అయితే ఆ దూత భయపడుకుని ఇదిగో ప్రజలందరికీ. ఎవరికండి? మీకు తెలుసా క్రిస్మస్ పండగ ఎన్ని దేశాలు పాటిస్తున్నాయి, ఎన్ని దేశాలు సంతోషిస్తున్నారు తెలుసా? 160 దేశాల కంటే ఎక్కువ ప్రపంచంలో 160 దేశాల కంటే ఎక్కువ మంది ఈరోజు దగ్గర 200 కోట్ల కంటే ఎక్కువ ప్రజలు క్రిస్మస్ పర్వదినాన్ని సెలబ్రేట్ చేసుకున్నారంట. ఈ గూగుల్లో సెర్చ్ చేస్తే నేను చూశాను. ఈరోజు ప్రపంచంలో ఇంతమంది ఇది కొంతమందికి చెందింది కాదు, ఒకరికి చెందింది కాదు, ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు. అందుకని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే లోకాన్ని రక్షించడానికి. లోకము పాపంలో ఉంది. బైబిల్ చెప్తూ ఉంది రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం ప్రకారం లోకము లోకంలోనికి పాపం వచ్చింది, పాపం ద్వారా మరణం వచ్చింది. ఈ భూమి మీద జీవించిన అందరూ పాపులుగా మార్చబడ్డారు. ఈ రాత్రి ఈ మాటలు గుర్తించాలి. యేసుక్రీస్తు వారు ఒక కులానికి, ఒక జాతికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి చెందినవాడు కాడు. ఈ ఆకాశం కింద భూమి మీద 6 నెలలతో ప్రాణంతో చలిస్తున్న ప్రతి మానవునికి ఆయన రక్షకుడు. యేసు తప్ప పాపాన్ని నుంచి విడిపించే శక్తి, అధికారం కలిగిన వ్యక్తి మరెవరు లేడు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరాలు లేని ఏకైక దేవుడు, పరిశుద్ధ దేవుడు ఆయన మాత్రమే. అందుకే ఇప్పుడు ఆయన అన్నాడు, నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి. యేసు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆయన ద్వారా తప్ప ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశమో లేదు. ఒకవేళ ఈ రాత్రి ఈ సత్యాన్ని మనం గుర్తించి కూడా ఈ సత్యం దగ్గరికి మనం రాకపోతే, మన పాపాలు మనం ఒప్పుకోకపోతే విచారకరమైన మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకవేళ రాత్రి యేసు లోకాన్ని రక్షించడానికి వచ్చి తన ప్రాణం పెట్టి 2000 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా ఈ వార్త ఇంకా లోకంలో ప్రకటించబడతానే. మీకు తెలుసా, ఈ కులం, ఈ జాతి, ఈ మతం, ఈ ప్రాంతం, ఈ తెగ వీరు లేరు అంటానికి లేరు. అందరూ వచ్చే యేసు దగ్గరికి వచ్చారు. ఈరోజు అనేక మంది సత్యాన్ని తెలుసుకున్నారు, అజ్ఞానం నుంచి సత్యంలోకి వచ్చారు. ఇదే వార్త ఈ రాత్రి ప్రకటిస్తున్నాం. ఇదే క్రిస్మస్ వార్త. యేసు నిన్ను రక్షించడానికి వచ్చాడు. యేసు నిన్ను విమోచించడానికి వచ్చాడు. యేసు నిన్ను ప్రేమించి తన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. నీ కొరకు ప్రాణం అర్పించడానికి, విమోచన క్రయధనముగా తన్ను తాను అప్పగించుకోవడానికి లోకానికి వచ్చాడు. ఒకవేళ ఈ క్రిస్మస్ సందేశం నీకు అర్థమైతే, ప్రభా ఈ రాత్రి నా పాపాలు క్షమించు, నేను పాపంలో జీవిస్తున్నా, పాపంలో నా జీవితం ఉంది, పాపం ద్వారా అందుకే బైబిల్లో మాట్లాడబడింది, దుష్టులకు ఏముండదు చెప్పండి? నెమ్మది ఉండదు. చూడండి, చాలామంది పాపంలో జీవిస్తా నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు.
తృప్తికరమైన జీవితం లేదు. అన్నీ ఉన్నాయి, ఆస్తి ఉంది, పేరు ఉంది, ఉద్యోగం ఉంది, మంచి కుటుంబం ఉంది, కానీ మనుషుల నెమ్మది లేదు. ఎందుకు? వాళ్ళ పాపం ఉంది. పాపం ఉన్నంత వరకు వాడి జీవితంలో నెమ్మది లేదు. ఈ రాత్రి యేసయ్య సమాధానం ఇవ్వడానికి వచ్చాడు, రక్షణ ఇవ్వడానికి వచ్చాడు, సంతోషం ఇవ్వడానికి వచ్చాడు, నీ జీవితం నిజమైన తృప్తికరమైన జీవితంలో మార్చడానికి వచ్చాడు. ఆ సత్యాన్ని గ్రహిస్తే ప్రభువా నా హృదయంలోకి రండి అని నువ్వు ఆహ్వానించగలవు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. దయచేసి అందరు కళ్ళు మూసుకునండి. ఎవరు కళ్ళు తెరవద్దు. ఈ రాత్రి కళ్ళు మూసుకోండి. ప్రభు మనం ప్రేరేపించిన కొలది దేవుని వాక్యానికి మనం స్పందిస్తాం. పరిశుద్ధాత్మ దేవుని నిన్ను ప్రేమించి రాత్రి ఈ మాటని అనుగ్రహించాడు. దైవాత్మ చేత ప్రేరేపణతో చెప్పబడిన ఈ సత్యం ఈ రాత్రి నీ హృదయంతరంగాలోకి స్వీకరించాలి. ప్రభువా, ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడుతున్నావు. నీ వాక్యాన్ని నా కళ్ళ ముందు ప్రదర్శించావు. నేను వాస్తవమైన సత్యాన్ని రాత్రి నువ్వు నాకు తెలియజేసావు. ప్రభువా, ఈ రాత్రి నీవే నాతో మాట్లాడావు నాకు అర్థమవుతుంది. 2000 సంవత్సరాల క్రితం నా పాప రుణం పెద్దది, నేను భరించలేనిది, నా పాప శిక్ష నుంచి నేను బయటకు రాలేను, అంత పెద్ద పాపాన్ని నువ్వు సిలువ మీద మోసేవయ్యా. నేను చేతులతో చేసిన పాపాల కొరకు నీ చేతులు శిలలు కొట్టబడ్డాయ్యా. నేను కాళ్ళు తీసేసిన పాపాల కొరకు నీ కాళ్ళు శిలలు కొట్టబడ్డాయి. ప్రభువా, నేను ఆలోచించిన చెడ్డ తలంపుల నిమిత్తమై నీ తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. ప్రభువా, నా కొరకే రక్తసిద్ధమైన దేహముతో నువ్వు సిలువ మీద కనబడుతున్నావు. ఆ కొడదెబ్బలు నావే, ఆ ముళ్ళ కిరీటం నాదే, ఆ గరుగురాల మార్గం నాదే, ఆ బరువైన సిలువ నాదే, ఆ ఉమ్మి వేయబడతాం నాదే, ఆ మొత్తం పడతాం నాకే చెందింది. ఎడ్డం పెరిగి వేయబడతాం నాకే జరగాలి. నాయన, ఈ రాత్రి నాతో మాట్లాడు. నీ ఆత్మతో నీ వాక్యాన్ని నాకు చూపించావు. ఒకవేళ నీవి లోకానికి రాకపోతే ఆ పాప శిక్ష నేను భరించలేను. అయ్యో, అది నా వల్ల కాదే. ఈ రాత్రి యేసయ్య నీ పాపాన్ని క్షమించడానికి వచ్చాడు. అనేకుల్ని క్షమించాడు. ఎంత చెడిపోయినా, ఎంత పాడైపోయినా, ఎంత దుర్మార్గుడువైనా, ఎంత వ్యభిచారువైనా, ఎంత త్రాగుబోతువైనా, ఎంత తిరుగుబోతువైనా, ఎంత బానిసైపోయావో, అనేకమైన లక్షణాలతో నువ్వు నింపబడ్డావేమి రాత్రి. నేను చేయన్నారా? నీ భార్య, నీ కుటుంబం, నీ స్నేహితులు, నీ బంధువులు, నీ నాన్నవారు చీకుట్టారా? యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రేమించే లోకానికి వచ్చిన దేవుడు ఉన్నాడు. ఆకాశ మహాకాశాల పట్టజాల దేవుడు, 24 పెద్దలు, 4 జీవులు, కోట్ల దేవతలతో నిత్యం ఆరాధించబడిన ఆ దేవుడు పరలోక సింహాసనాన్ని వదిలిపెట్టి, తండ్రితో ఉండి భాగ్యాన్ని వదిలిపెట్టి నీ కొరకి లోకానికి దిగి వచ్చాడు. ఆ సింహాసనాన్ని వదిలాడు, ఆరాధన వదిలాడు, ఆ సింహాసనం మీద ఉంటే ఘనతను వదిలిపెట్టాడు. నిన్ను ప్రేమించాడు, నీకోసం లోకానికి వచ్చాడు, నీకోసం బలైపోయాడు. ఈ రాత్రి ప్రభువా, నేను పాపిని చాలని రక్షిస్తాను, క్షమిస్తాను. ఇంకా అనేక మాటలు రాయబడ్డాయి. యోహాను రాసిన 3:19 ఆయన కొరకు జీవించాలని లోకానికి వచ్చాడని రాయబడింది. ఈ రాత్రి నువ్వు ఎవరి కోసం జీవిస్తున్నావు? ఎవరి కోసం నీ జీవితం? ఈ రాత్రి కన్ను మూస్తే ఎక్కడ ఉంటావు? ఒకవేళ పాపంలో ఉన్నావా? పాపంలో జీవిస్తున్నావా? పాపానికి బానిస అయి ఉన్నావా? పాపం చేత ప్రేరేపించబడుతున్నావా? యేసయ్య నిన్ను క్షమించడానికి లోకానికి వచ్చాడు. ఆయన ఫలానా వ్యక్తి, ఫలానా కులం, ఫలానా జాతి, ఫలానా ప్రాంతం, ఫలానా ప్రజలకు చెందినవాడు కాదు. ఆకాశం కింద భూమి మీద ప్రాంతం ఉన్న ప్రతి మానవుని రక్షించడానికి లోకానికి దిగి వచ్చిన దేవుడు. ఈ రాత్రి అనేక మంది వచ్చారు. నీవు వస్తే, నీవు కూడా ప్రభుకి నీ హృదయాన్ని ఇస్తే, యేసయ్య పాపినంటే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అలా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. మన మధ్యలో రవి ప్రకాష్ వచ్చాడు.